హాయ్, వెల్కమ్ టు ఫార్చ్యూన్ ట్రేడర్స్ తెలుగు. ఈ వీడియోలో మనము డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాము. అలానే రేపటి మార్కెట్ లెవెల్స్ గురించి కూడా మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. సో ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన బెల్ ఐకాన్ కూడా ఎనేబుల్ చేసుకోండి. మేము వీడియో పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఆ బెల్ ఐకాన్ ఆఫ్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆన్ చేసుకోండి. అలానే వీడియోని లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఇవాళ మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ, మన వాళ్ళందరూ సెన్సెక్స్ లవర్స్ కదా. సో ఇవాళ ఇట్స్ ఎ గ్రేట్ డే, మనకి మంచి మంచి ట్రేడ్స్ అనేవి దొరికాయి. సో అవి నేను పోస్ట్ చేశాను. సో మన టెలిగ్రామ్ గ్రూప్లో, మన ప్రీమియం గ్రూప్లో పోస్ట్ చేశాను. అవి ఏమేమి పోస్ట్ చేశాను అనేది కూడా ఒకసారి మనం క్లియర్గా చూడొచ్చు. దానికి ముందు ఇవాళ మన మార్కెట్స్ ఎందుకు గ్యాప్ డౌన్ అయ్యింది అంటే సింపుల్ రీజను, నైట్ మనకి క్రూడ్ అనేది ఆల్మోస్ట్ 10% అప్ అనేది అయ్యింది. సో క్రూడ్ ఆయిల్ పెరిగిందంటే మన మార్కెట్స్కి నెగిటివ్ కదా, అందుకు మన మార్కెట్స్ ప్రీ మార్కెట్లోనే ఇవాళ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది చూసాము. సో అందుకే మన మార్కెట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది క్లియర్గా జరిగింది. మనం అనుకున్న సపోర్ట్స్ అన్నీ కూడా బ్రేక్ అయిపోయాయి మనకి. సో నేనైతే యాక్చువల్గా బీటీఎస్టీ ట్రేడ్ తీసుకున్నాను. క్రూడ్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. మిడ్ నైట్ 11:30 క్లోజింగ్ టైం తీసుకున్నాను. సో ఒక లాట్కి 40K ప్రాఫిట్ వచ్చింది. సో నెక్స్ట్ మళ్ళీ మనకి గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది జరిగింది. సో నేను ఇవాళ మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మార్కెట్ ఎలా ఉంటుంది ఏంది అనేది ఒక వాయిస్ నోట్తో కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాక కూడా తర్వాత నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పాను. ఒక్కసారి మన ప్రీమియం గ్రూప్లో ఇవాళ ఏమేమి ట్రేడ్స్ తీసుకున్నాం అనేది కూడా మనం ఒకసారి క్లియర్గా చూద్దాము. మీరు చూడొచ్చు, నిఫ్టీ పిఏ ఇచ్చాను, టార్గెట్ బుక్ చేశాము. అలానే తర్వాత మీరు క్లియర్గా ప్రాఫిట్ స్క్రీన్ షాట్తో సహా చూడొచ్చు. తర్వాత ఇవాళ సెన్సెక్స్లో జీరో హీరో ట్రేడ్ కూడా నేను పోస్ట్ చేశాను క్లియర్గా. మీరు చూడొచ్చు, జస్ట్ 600 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మనం ఆల్మోస్ట్ 1000 రూపీస్ ప్రాఫిట్ అనేది బుక్ చేసామంటే 32 రూపీస్ దగ్గర తీసుకున్నాము. వి ఎగ్జిటెడ్ ఎట్ 60-70 దగ్గర కూడా మనం ఎగ్జిట్ అయ్యాము. మీరు చూడొచ్చు క్లియర్గా, నేను బుక్ చేసిన ప్రాఫిట్స్తో సహా స్క్రీన్ షాట్స్తో సహా అన్నీ నేను మీకు ఇక్కడ పోస్ట్ చేశాను. సో ఇది ఇవాళ మనము ప్రీమియం గ్రూప్లో తీసుకున్న ట్రేడ్స్. సో ఎందుకు ఇవన్నీ చూపిస్తున్నానంటే చాలా మంది అడుగుతున్నారు, సార్ ఏముంటుంది, ఎలా పోస్ట్ చేస్తారు, ఏంది అనేది. అందుకు నేను పోస్ట్ చేస్తాను. ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను నేను. మీరు ఎవరైనా స్టిల్ మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో కనిపిస్తున్న క్యూఆర్ని స్కాన్ చేసుకుని మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఆ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంది. చాలా ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయి, జాగ్రత్తగా జాయిన్ అవ్వండి. సో 1648 సబ్స్క్రైబర్స్ అంటే అబోవ్ 1600 సబ్స్క్రైబర్స్ మాత్రమే మనకు ఉన్నారు టెలిగ్రామ్ గ్రూప్లో. అండ్ ఇంకొకటి, చాలా మంది స్వింగ్ ట్రేడింగ్ అంటారా. నేను స్వింగ్ ట్రేడింగ్ స్టాక్ అనేది పోస్ట్ చేశాను. మనకి నిన్న ఎంట్రీ అనేది ఇచ్చింది. ఇవాళ ఆల్మోస్ట్ మనకి టార్గెట్ దగ్గర వరకు వెళ్తుంది. 2% రిటర్న్ కూడా ఇచ్చేసింది. అంటే అంటే ఒక 1 lakh ఇన్వెస్ట్ చేసి ఉంటే ఆ స్టాక్లో మనకి 2000 ప్రాఫిట్ అనేది రన్ అవుతుంది. నేను మీకు చెప్పాను, నేను చేసే స్వింగ్ ట్రేడింగ్ స్టాక్స్ అన్ని 5 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది పర్ మంత్ అని. చాలా స్టాక్స్ తీసుకున్నాము, ప్రాఫిట్స్ బుక్ చేసాము. నౌ ఏబీబీ కూడా ఎంట్రీ ఇచ్చింది. నేను ప్రాఫిట్ బుక్ చేయగానే నాది కూడా నేను పోస్ట్ చేస్తాను. యాజ్ ఆఫ్ నాది ట్రేడ్ అనేది కూడా రన్ అవుతూనే ఉంది. సో ఇది ఇవాళ జరిగిన మార్కెట్ ఒక సినారియో. రేపు మన మార్కెట్ ఎలా ఉంటుంది ఏంది అనేది ఒకసారి నిఫ్టీ యొక్క లెవెల్స్ కూడా చూద్దాం. సో సింపుల్ లాజిక్ ఏం లేదు మనకి. ఇవాళ మార్కెట్ మన ఫైనల్ సపోర్ట్ ఏమనుకున్నాము, 23,800 కానీ 700 కానీ అనుకున్నామా. కింద ఓపెన్ అయ్యింది మనకి. తర్వాత 25,000 ఈ 550-560 లెవెల్ అనేది సపోర్ట్గా తీసుకొని మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. ఇవాళ జీరో హీరో ట్రేడ్ ఇవ్వడానికి కూడా రీజన్ ఏంటి అంటే, మనం అనుకున్న సపోర్ట్ కానీ బ్రేక్ అయిపోయింది అంటే అది రెసిస్టెన్స్ అయిపోతుంది. సో మీరు క్లియర్గా చూడొచ్చు, రెసిస్టెన్స్ అయిపోయి మనకి మార్కెట్ ఫాలో అయింది. అందుకే నేను పిఈ సైడ్ అనేది కూడా జీరో హీరో ట్రేడ్ అనేది క్లియర్గా పోస్ట్ చేయడం అనేది జరిగింది. సార్ బాగానే ఉంది, మనం ట్రేడ్స్ తీసుకున్నాము, ప్రాఫిట్స్ బుక్ చేసాము, రేపు ట్రేడ్ ఎట్లా సార్, ఏంది రేపు మార్కెట్ వ్యూ ఏంది అనేది ఒకసారి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం సార్ అన్నారు. సో చూద్దాం రేపు మార్కెట్ ఎలా ఉంటుంది ఏంది అనేది ఒకసారి మనం చూద్దాము, ఏ లెవెల్స్ బ్రేక్ అయితే ట్రేడ్ చేయాలనేది. సో రేపు నేను క్లియర్గా నాకు ఈ లెవెల్ 23,600 లెవెల్ కానీ కింద క్లోజ్ అయిపోయింది అంటే నేను ఖచ్చితంగా షార్ట్ చేస్తాను నేను మార్కెట్స్ని. ఎందుకంటే మంచి ఫాల్ అనేది కూడా మనం చూస్తాము. తర్వాత ఇవాళ లో విల్ యాక్ట్ ఎస్ ఏ గుడ్ సపోర్ట్ జోన్. అది బ్రేక్ అయిపోయింది అంటే ఈజీ మనము 23,400 వరకు మనము మార్కెట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
గుర్తుపెట్టుకోండి, అంత ఫాల్ అనేది మనం చూస్తాము. సో రేపు చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ మనకి ఈ 23,600, అంటే మనకి 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయ్యి సస్టైన్ అయ్యి లో బ్రేక్ అయింది అంటే మార్కెట్లో మంచి ఫాల్ అనేది కూడా మనం చూస్తాం. ఫైన్, ఇది డౌన్ సైడ్ చూస్తున్నా నేను ట్రేడ్. ఎందుకు? మార్కెట్ సారింద డౌన్ ట్రెండ్, సెల్ ఆన్ రైజ్ అనేది జరుగుతుంది కాబట్టి. సో మరి అప్ సైడ్ ట్రేడ్ ఎలా తీసుకోవాలి సార్? అప్ సైడ్ ట్రేడ్ ఏ లెవెల్స్ బ్రేక్ అయితే తీసుకోవాలి అంటే, యాజ్ ఆఫ్ నో నేను మన మార్కెట్ సెల్ ఆన్ రైజ్ లో ఉంది కాబట్టి అప్ సైడ్ ట్రేడ్స్ కొంచెం అవాయిడ్ చేయమని చెప్తాను. బట్ స్టిల్ చూద్దాము ఏ లెవెల్స్ బ్రేక్ అయితే తీసుకోవాలి అనేది ఏంది అనేది. మనకి ఫస్ట్ రెసిస్టెన్సెస్ అనేవి నేను డ్రా చేస్తూ ఉంటా. చూడండి, నేను మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను, 23,800 విల్ యాక్ట్ యాజ్ ఏ వెరీ 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 గుడ్ రెసిస్టెన్స్ అనమాట మనకి. సో నాకు 23,800 పైన, అంటే ఈ 850 పైన నాకు క్యాండిల్ సస్టైన్ అవుతేనే నేను అప్ సైడ్కి ట్రేడ్ తీసుకుని మనము 4,000 వరకు ఫస్ట్ టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. తర్వాత టార్గెట్ 24,150 వరకు పెట్టుకోవచ్చు. బట్ అప్ సైడ్ తీసుకునేటప్పుడు కొంచెం కాషన్గా జాగ్రత్తగా అయితే తీసుకోండి. డౌన్ సైడ్ అయితే కాన్ఫిడెన్స్గా తీసుకోవచ్చు, కానీ అప్ సైడ్ కొంచెం, ఎందుకంటే ఎస్ఎల్ హిట్టింగ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకి ఏమవుతుంది, రెసిస్టెన్సెస్ అనేవి వెంటనే ఉన్నాయి. సో అదొక్కటే మనకి చిన్న డ్రాబ్యాక్ అనమాట. సో ఇవి నేను చూసిన రేపటి నిఫ్టీ యొక్క లెవెల్స్. అండ్ అలానే బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఏంది అనేది కూడా ఒకసారి మనం క్లియర్గా చూద్దాం. ఇవాళ చెప్తున్నాను కదా, ఐఎమ్ ప్రౌడ్గా చెప్తున్నాను, మన తెలుగు కమ్యూనిటీలో క్లియర్గా ఏమి సోది లేకుండా కాన్సెప్ట్ చెప్తూ నేను డ్రా చేసిన లెవెల్స్ నుంచి ఎగ్జాక్ట్ రివర్సల్ అవుతుంది. సో మీకు నిజంగా నా అనాలిసిస్ నచ్చుతుంది, మీరు నా వల్ల మనీ మేక్ చేయగలుగుతున్నారంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వీడియోస్ని లైక్ చేయండి. మీ ఒపీనియన్ నిజమా కాదనేది కూడా కమెంట్ రూపంలో చెప్పండి. సో నేను మీకు చూపిస్తున్నాను, ప్రాఫిట్స్ పెడుతున్నాను, ఎవ్రీడే అనేది చేస్తున్నాము. ఎవ్రీడే ప్రాఫిట్ అంటే ఎవ్రీడే ఆల్మోస్ట్ ప్రాఫిట్స్లోనే ఉంటున్నాము. బట్ లాసెస్ కూడా వస్తాయి, ఎస్ఎల్ హిట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. బట్ స్టిల్ వీఆర్ ఎండింగ్ ఇన్ ద ప్రాఫిట్స్. అది. సో ఒకసారి మనం బ్యాంక్ నిఫ్టీలో ఎట్లా ట్రేడ్ చేయాలి ఏంది అనేది కూడా ఒకసారి మనము క్లియర్గా చూద్దాము. సో సింపుల్, నేను సెల్ ఆన్ రైజ్ కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో కూడా నాకు క్లియర్గా ఈ 55,000 లెవెల్ బ్రేక్ అయిపోయింది అంటే నేను డౌన్ సైడ్కి అయితే ట్రేడ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నా టార్గెట్ ఇక్కడ, అంటే ఇక్కడ 54,800 వరకు నేను పెట్టుకుంటాను. అండ్ గుర్తుపెట్టుకోండి, 54,800 విల్ ఆల్సో యాక్ట్ యాజ్ ఏ వెరీ 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 గుడ్ సపోర్ట్ అనమాట. ఇక్కడికి వచ్చి మార్కెట్ రివర్స్ అయినా కూడా మనం అప్ సైడ్కి ట్రేడ్స్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకి రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది సార్ అంటే, స్టిల్ ఇవాళ మన మార్కెట్ రిజెక్ట్ అయింది చూడండి 55,600 దగ్గర నుంచి, అదే మనకి రెసిస్టెన్స్ జోన్. ఈ లెవెల్ బ్రేక్ అయితేనే మనము అప్ సైడ్కి ట్రేడింగ్ ఆపర్చునిటీ అనేది చూస్తాము. 56,000 అనేది ఫస్ట్ టార్గెట్ పెట్టుకుంటాము. ఇది బ్రేక్ అయిపోయింది అంటే క్లియర్గా మనము 56,500 600 జోన్ వరకు మనం టార్గెట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ మనం అనుకున్న జోన్స్ బ్రేక్ అవ్వకుండా ఇదే కన్సల్టేషన్ జోన్లో ఉంది అంటే క్లియర్గా ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేసేసండి. రేపు ఏ డే మనకి ఫ్రైడేస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ డ్రై డేస్. బట్ యాజ్ ఆఫ్ నో వార్స్ ఉండడం వల్ల ఏదో చిన్న మూమెంటం అనేది తీసుకొస్తున్నారు. అయితే ఫ్రైడే రోజు మనకి మార్కెట్ అనేది అంత గ్రేట్ ఉండదు అనమాట. సో ఇవి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. లెట్స్ గో టు సెన్సెక్స్ కూడా సింపుల్ చూడండి, మనం అనుకున్న 76,600 జోన్, అది సపోర్ట్ జోన్ అనుకున్నాము. సపోర్ట్ జోన్ బ్రేక్ అయితే ఏమవుతుంది, అది మనకి రెసిస్టెన్స్ అవుతుంది. క్లియర్గా ఆన్ డాట్ మార్కెట్ అక్కడి నుంచి రివర్స్ అయింది. చూడండి, ఫస్ట్ టైం రిజెక్షన్ తీసుకుంది, సెకండ్ టైం కూడా అక్కడి నుంచే ఫాలో అయింది. సో మరి రేపు మనం ఎట్లా ప్లాన్ చేసుకోవాలి సార్ సెన్సెక్స్లో అంటే కూడా నేను క్లియర్గా చెప్తాను. ఇప్పుడు యాజ్ ఆఫ్ ఏముందో అదే రెసిస్టెన్స్ అలానే ఉంచేద్దాము. డౌన్ సైడ్కి ట్రేడ్ తీసుకునేటప్పుడు మాత్రం ఇవాల్టిలో బ్రేక్ అయింది అంటేనే మనము డౌన్ సైడ్కి ట్రేడ్ ఆపర్చునిటీ అనేది క్లియర్గా తీసుకుందాం. తీసుకునే టార్గెట్ మనం ఈజీ 200 to 300 పాయింట్స్ అనేది కూడా గ్రాప్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే స్కాల్పర్స్ ఉన్నారో చిన్న చిన్న స్వింగ్స్లో ట్రేడ్ చేస్తున్నారో ఎక్కువ పాయింట్స్ గ్రాప్ చేయడానికి ట్రై చేయకండి. 10-15 పాయింట్స్ 20 పాయింట్స్ తీసుకుని వచ్చేసి అలా మల్టిపుల్ ట్రేడ్స్ చేసి ప్రాఫిట్స్ అనేది తీసుకోండి. కానీ ఒకే ట్రేడ్లో 100-200 పాయింట్స్ అనేది యాజ్ ఆఫ్ నో మార్కెట్స్లో రాదు. ఎస్ఎల్ అనేది హిట్ అయిపోతుంది, అది అనేది క్లియర్గా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఎక్కడికి వచ్చి రివర్స్ వచ్చిన ట్రేడ్ తీసుకుంటాను, ఈ జోన్స్ బ్రేక్ అయినా కూడా నేను డౌన్ సైడ్ తీసుకుంటాను. అండ్ చాలామంది, నేను కొంతమంది క్వశ్చన్ అడుగుతున్నారు, కిందకి బ్రేక్ అయితే ఏం తీసుకుంటాం, పిఈ తీసుకుంటాము, పైన బ్రేక్ అయితే ఏం తీసుకుంటాం, సిఈ తీసుకుంటాం.
అక్కడ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు, గుర్తుపెట్టుకోండి. సో అండ్ అలానే స్టిల్ మన టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సంబంధించిన అప్డేట్స్ నేను మన టెలిగ్రామ్ గ్రూప్లోనే ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ సడన్గా గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయినా లెవెల్స్ అనేవి మారుతూ ఉంటాయి. అలాంటి లెవెల్స్ అనేవి కూడా నేను ఇక్కడే పోస్ట్ చేస్తా. గుర్తుపెట్టుకోండి, ఇంట్రాడే స్టాక్స్ ట్రేడ్స్ కూడా నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. స్వింగింగ్ కూడా ఓన్లీ ప్రీమియంలో జాయిన్ అవుతున్నానే కదా. ప్రీమియం ఎవరికి అంటే నాతో మంచి క్యాపిటల్ ఉంది, నేను డిసిప్లిన్గా ట్రేడ్ చేసుకుంటాను, నేను ఆఫీస్కి వెళ్తాను, సో నాకు టైమింగ్ దొరకట్లే మార్కెట్ చూడడానికి, అలాంటి వాళ్ళకి మాత్రమే ప్రీమియం అనేది అనమాట. సో నేను అబౌవ్ 1 lakh క్యాపిటల్ ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకుంటున్నాను. అండ్ ప్రీమియం ఒక ఫీజు ఎంత అని కూడా అడుగుతున్నారు. ప్రీమియం ఒక ఫీజు కూడా 5,000 per month అనేది గుర్తుపెట్టుకోండి క్లియర్గా. సో ఇవే నేను చూస్తున్నా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఒక లెవెల్స్. సో మీకు వీడియో ఎలా అనిపించింది, అనాలిసిస్ ఎలా అనిపించింది అనేది కమెంట్ రూపంలో చెప్పండి, లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కానీ నా అనాలిసిస్ నచ్చి మీ ట్రేడింగ్ చేసే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన వీడియోని క్లియర్గా షేర్ చేయండి మన ఛానల్ని. సో థ్యాంక్ యూ గైస్.